దర్శకుడు హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారన్న వార్త టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ పై పవన్ కళ్యాణ్ కి ఎందుకు కోపం వచ్చింది అన్న దానిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మంత్రి పదవి చేపట్టారు. కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గారు తిరిగి షూటింగ్ కి హాజరవుతున్నారు. హరిహర వీరమల్లుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రికార్డులు సృష్టిస్తూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ అయిపోయిందని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయించిన డేట్స్ హరీష్ శంకర్ సరిగ్గా వాడుకోవడం లేదంటూ ఉన్న అతి తక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారట. తన బిజీ షెడ్యూల్స్ మధ్య డేట్స్ కేటాయిస్తే హరీష్ శంకర్ కి సిద్ధంగా లేకపోవడం పవన్ కళ్యాణ్ గారిని ఆగ్రహానికి గురి చేసిందట. దాంతో హరీష్ పై పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారట. అలిగిన హరీష్ శంకర్ 2 రోజులు షూటింగ్ కి రాలేదంటూ టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.